పత్రికలో వచ్చిన కథనాలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సందర్శించి విద్యార్థుల సమస్యలను స్వయంగా పరిశీలించారు. తరగతి గదులను పరిశీలించిన ఆయన ఒకే గదిలో 2 గ్రూపులకు బోధన జరుగుతుండడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అని పేర్కొంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు. పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు ఇంకా యూనిఫామ్ ఇవ్వకపోవడం ఏమిటి అని ఉపాధ్యాయుల్ని అడిగారు. ఏ సంవత్సరం ఇంకా రాలేవు అని బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట పాల్గొన్నారు. పైసలు లేకుండా ఉన్నది ఆమె మాకు ఫ్రీగా చేసుకుంది అంటున్నారు సార్. అడుగుతుంది మరి నేను ఎక్కడ వస్తారని నేను అంటున్నాను. ఆమె మా పేర్లు కూడా ఆన్లైన్లో ఉన్నాయి సార్. वीकली लड़ी हो रही सर, आके पूरे लेडीज आगे मारने से ज्यादा है इधर गली के लेडीज आगे सर हमको मारने के लिए, ऐसा पकड़ने के लिए बंद करो बोल से पानी लेके जाना बोले तो वहां से नहीं लेने दे रहे सर, चालू करते अटेंडर बंद कर दे रहे सर। रात में 1-1 घंटा ठहर के अटेंडर बंद चालू कर। वो बाजार का है क्या? वो स्कूल का ये बोर बोले, मगर फिर भी लोग हम पी रहे मटाकी रोड पे है ना सर, वो भी पी रहे। गली का बोर नहीं है ना, वो स्कूल का ही है। स्कूल का तो हम गोरी बोर से पी रहे। वो बहुत रोज डेली लड़ी पाइप डाल ली सर वहाँ से। कमिश्नर साहब ऐसा आए थे, वो दिए, लेने के बाद फिर ऐसा बहुत प्रॉब्लम हो रहा पानी का। और वो इस रूम्स के लिए वो स्कूल में चला रहे सर, रूम्स 4 रूम्स दिए मास्टर साहब, ये प्रिंसिपल साहब, वहाँ से क्लासेस लेकर आके ये करो। बोलो मत आपकी प्रॉब्लम बोलिए। My name is Juveria. I am by this second year media. हम लोग को वॉशरूम्स के लिए बहुत प्रॉब्लम हो रही है और वॉशरूम से जाने के लिए सुबह गए तो शाम तक घर को जाके जाना पड़ रहा। वॉशरूम में वाटर नहीं आ रहा और उर्दू मीडियम पूरे ऑल उर्दू मीडियम एक ही रूम में बैठते हैं हम लोग। और वहाँ पर कितने लोग हैं वहाँ? CC by BC एंड पूरे मिला के एक ही रूम में बैठते हैं। और वो क्लास ले रहे हैं सर। What is the total strength of students in your 100 class sir, 120 members? 123 groups, 6 classes sir, 3 groups। ठीक है, फर्स्ट ईयर सेकंड ईयर, फर्स्ट ईयर सेकंड ईयर, फर्स्ट ईयर सेकंड ईयर एक रूम में बैठ रहे हैं, वहाँ क्लासेस लेके आके बैठ जा रहे हैं। How many students are sitting in the same room? 120 sir, 120 students are sitting in single room classes बैठा తీసుకోవాలి ఇక్కడ కూర్చోవాలి। एक क्लास में खाना नहीं है सर, ट्यूबलाइट नहीं है और बोर्ड भी खराब है सर, डैमेज है, वेंटिलेशन सही नहीं है सर। पूरा बैठ मिला के पूरे 120 मेंबर्स है सर तकरीबन, आप देख सकते हैं। पूरा बैठते हैं यहाँ पे पूरा ऐसी बात बाहर निकलते ही फिर हम लोग बैठते नाश्ता करते हैं। वेंटिलेशन है तो पूरा बैठ मिलाते हैं, देख सकते हैं पूरा क्लास पे फोकस ना करते क्लास पे। ఇప్పుడు ఈడ చూస్తే కూడా ఎప్పుడైనా కానీ మీ సమస్యలు ఫ్రీగా చెప్పుకుంటేనే వాటికి పరిష్కారం వస్తుంది. ఇక్కడే కాదు, మీకు ఏదన్నా కాలేజీలలో జరుగుతుంటే కూడా మీ తల్లిదండ్రుల దగ్గర మీరు ధైర్యంగా చెప్పగలగాల. ముఖ్యంగా అమ్మాయిలు మీ పేరెంట్స్ దగ్గర ఉన్నట్టుగా చెప్తేనే దానికి పరిష్కారం వస్తుంది తప్ప మీరు ఏదన్నా మనసులోనో పెట్టుకొని అట్లే కుమిలిపోకూడదు. ఇప్పటి నుంచే మీరు నేర్చుకోవాల్సినటువంటి విద్య, ఆ చదువుకునే విద్యతో పాటు ధైర్యం అనేటటువంటి విద్య కూడా మీరు నేర్చుకోవాలా, ప్రశ్నించాలా, ఉన్న విషయాలను, తెలియని విషయాలను తెలుసుకోవాలి బిడ్డ. మీరు ఈ స్టేజ్ దాటిన తర్వాత మీకు అది అలవాటు కాదు. కాబట్టి మీరు కాలేజీలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటే, ఎక్కడన్నా టీజింగ్ లాగా అవుతుంటే కూడా మీ పేరెంట్స్ దగ్గర ధైర్యంగా చెప్పుకోగలగాలి. అంతేగాని మీరు మనసులో పెట్టుకొని కుమిలిపోకూడదు. ఏదైనా విషయాలు నీళ్ళకు సంబంధించో, మరుగుదొడ్లకు సంబంధించో, లేకపోతే రూమ్లకు సంబంధించి సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. వాటితో పాటు ఇంకేమైనా ఉంటే కూడా మేము ప్రిన్సిపాల్ గారి దృష్టికి తీసుకెళ్తాము, లేకపోతే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో స్కూళ్ళు, కాలేజీలు అన్నీ కూడా విజిట్ చేసిన. మీరు లేరు, నేను ఇక్కడికి వచ్చిన. ఇక్కడ 10 రూమ్లు నేను శాంక్షన్ చేయించి 10 రూమ్స్ నేను అప్పుడు ₹1 కోటి పెట్టి నేను అప్పటి మంత్రివర్యులు
సబితా ఇంద్రారెడ్డి గారు నేను ఇద్దరం కలిసి ₹1,00,00,000 ఇక్కడ శాంక్షన్ చేయించి 10 రూములు ఇక్కడ శాంక్షన్ చేస్తే అవి స్లాబ్ లెవెల్ దగ్గరనే ఆపేసింది. సరే, అది మేము కలెక్టర్ గారితో మాట్లాడతాము, ఏం చేద్దాం అనేటటువంటిది. ఇక్కడ మీ క్లాస్ రూమ్లో రాజకీయాలు కాదు, కానీ మీకు సమస్యలు పరిష్కారం కావాలనే ఉద్దేశం చేత నేను ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఏమన్నా విషయాలు ఉంటే ఇంకేమైనా చెప్పాలనుకుంటే మీరు చెప్పొచ్చు. అంతేనా? ఓకే, రైట్ బేటా. ఏం పేరు బేటా నీ పేరు? సార్ మై నేమ్ ఇస్ ఈశ్వరియ సార్. ఇక్కడ మేము బైపీసీ స్టూడెంట్స్ ఎంపీసీ స్టూడెంట్స్కి మీరు బైపీసా ఏంటి సార్? బైపీసీ సార్. ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు సార్, రూమ్స్ లేవు సార్. ల్యాబ్ అంటే ఒక రూమ్ ఉండాలి కదా సార్, లేదు సార్. అది ల్యాబ్ లేవు. అందుకోసం సార్ వాళ్ళు ఇంకా ల్యాబ్స్ చేపిస్తారు సార్. ప్రాక్టికల్స్ మరి మీకు ఎట్లా అవుతున్నాయి బేటా? చేస్తారు సార్, ఇట్లా ఇప్పుడు ఇండియాలోనే చేసుకుంటాం సార్. అట్లా ల్యాబ్స్ కంటూ ఒక సపరేట్ రూమ్ కావాలి సార్. అవునవును, నేను కూడా బైపీసీ స్టూడెంట్ని. నేను బైపీసీ చదివినా. ఎస్ఐపి కాలేజ్ ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. మీ పేరెంట్స్ చదివి ఉంటారు వీటిలో చాలామంది, మీ తల్లిదండ్రులు చదివి ఉంటారు ఎస్ఐపి కాలేజీలో. నేను కూడా ఎస్ఐపి కాలేజీలోనే చదివిన. తర్వాత ఎంబీబీఎస్ చేసి, ఎండీ చేసి, ఎంఏ జనరల్ సర్జరీ చేసి, తర్వాత ఎంబీఏ అయినాను. మీ స్టేజ్ నుంచే వచ్చిన. దీంట్లోకి వెళ్ళి ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు కావచ్చు, దీంట్లోకి వెళ్ళి ఎమ్మెల్యేలు కూడా కావచ్చు, చెప్పలేము. కాబట్టి మీరు ఎప్పుడైనా ధైర్యంగా నేర్చుకోండి. సార్ వికారాబాద్కి డాక్టర్ भी है 93 మెంబర్స్ ఉన్నారు సార్. 93 ఇందులో 93 ఉన్నారు. 93 అంటే కిలో పడతారు, ఇక కిలో కిలో పడుతుంది. అంత అందు లేదు ఇక. కూర్చోండి. మీ దగ్గర సమస్యలు ఎట్లున్నాయి, ఏమున్నాయి అని చెప్పి తెలుసుకుని ఇక్కడికి వచ్చినాం. పక్క రూట్లో కూడా పోయి వచ్చినాం. లోపలికి రావడానికి కూడా లేదు పరిస్థితి. అట్సైడ్ ఒకటి క్లాస్ ఉన్నప్పుడు బోర్డ్ కి అట్సైడ్ నమస్తే. మీరేం సబ్జెక్ట్ అమ్మా? బయోకెమిస్ట్రీ. ఫస్ట్ ఇయర్ ఒకటే దాంట్లో చెప్తుంటే మీరు చెప్తుంటే తను చెప్తుంటే డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ ఈ సమస్య తెలుసుకోవడానికి కలెక్టర్ గారితో రావడం జరిగింది. నేను డాక్టర్ మెతుకు ఆనంద్ ఇంతకుముందు ఎమ్మెల్యే చేసిన, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఇక్కడ ఈ కాలేజీకి వచ్చి అప్పుడు 10 రూములు శాంక్షన్ చేసి పోయింది. అవి పెండింగ్లో ఉన్నాయండి. ఇంకా ల్యాబ్ వరకు అయిపోయినట్టు అవి మేము శాంక్షన్ చేసినప్పుడు ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి, నీళ్ళ సమస్యలు ఇంకా ధైర్యంగా చెప్తేనే బాగుంటుంది. చెప్పమ్మా. సార్ మాకు రూమ్స్ కావాలి. రూమ్స్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అటు సైడ్ క్లాస్ చెప్తే ఇటు సైడ్ డిస్టర్బ్ అవుతుంది, అవును. ఇటు సైడ్ క్లాస్ చెప్తే అటు సైడ్ డిస్టర్బ్ అవుతుంది. చాలా ఇబ్బందిగా సార్. ఇంకా ప్లేస్ సరిపోతుంది. వాష్రూమ్లో కూడా ప్రాబ్లం ఉన్నదండి. అవును సార్. ఇంకా వాటర్ పక్క రూమ్లో కూడా పోయింది మీద వాళ్ళు కూడా అదే చెప్పిండు. కలెక్టర్ గారితో ఇంకెవరితో మాట్లాడి ఏం చేద్దామంటే మంచి లేదు, వాష్రూమ్ మంచి లేదు, అండ్ ఇద్దరు క్లాసెస్ ఎప్పుడు మంచి తీసుకుంటారు. నేనైతే ఇట్లా క్లాసులు చెప్పు ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ఒక రూమ్లో ఒకరికొక క్లాసు, ఇంకోరికి పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయలేరు. స్టూడెంట్స్ మీరేం చేయాలి, వాళ్ళ తప్పు కాదు, కానీ గవర్నమెంట్ చూసుకోవాల్సింది. మధ్యాహ్నం లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు సార్. అమ్మాయిలు వాటర్ తాగాలని చూస్తే వాష్రూమ్ పోవాలంటే వాటర్ లేదు. 2 months నుంచి ఇదే ప్రాబ్లం. వాటర్ తాగకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటే వాటర్ తాగాల్సి వస్తుంది. తిని ఎక్కడ పోవాలి, అక్కడ పోవాలి. బయటకు పోతే కలిసి బాగా ఇంట్లో పోతున్నారు పక్క వాళ్ళ ఇంట్లో. ఇంకేమైనా చెప్తారా బేటా? ఇంకేనా? రైట్ తల్లి, అందరికీ బాయ్. ఏ క్లాస్ అనేది? ఇది కంప్యూటర్ సార్. ఉద్యానకి NGO.
అదేంటి అగ్రికల్చర్ ఇప్పుడు ఎండ కూర్చోండి బెట్ట పాప మీరు కింద మట్టిలో కూర్చున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూర్చోండి బెట్ట మీరంతా కూర్చోండి. వర్షం పడితే పరిస్థితి ఎండాకాలం గాలికి ఇవి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను మీకు కొంతమందికి తెలియకపోవచ్చు. డాక్టర్ మెత్కో ఆనంద్ ఎక్స్ఎమ్మెల్యే. మొన్నటి వరకు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కంటే ముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ స్లాబ్లు లెవెల్ వరకు ఏవైతే ఆగిపోయాయో ఈ 10 రూమ్లు మేము శాంక్షన్ చేసింది ₹1 కోటి మధ్యలో ఆగిపోయింది. కొత్త వచ్చినటువంటి వాళ్ళు కంప్లీట్ చేయలేదు. మీరు పాపం కింద కూర్చున్నారు, కనీసం బండలు కూడా లేవు. వర్షం పడితే మీకు సెలవు అయ్యి కానీ అదే ఊరికే పిల్లలు పోయి అడిగితే అది ట్రాన్స్ఫర్ అయిపోయింది. జరిగిన సార్ ఈ రూమ్ ప్రతీక్ జైన్ గారు ప్రతీక్ జైన్ సార్ 3 రూమ్స్కి ఇచ్చిండు. చేసుకున్నాం సార్, చిన్న చిన్న చేసుకుని అలా ఆ స్కూల్ పక్కగా 4 రూమ్స్ తీసుకున్నాం. మేము మీ ఫ్రెండ్స్ అక్కడ వేరే గ్రూప్ వాళ్ళని కూడా కలిసి వచ్చినాం. వాళ్ళు నీళ్ళ సమస్య చెప్తున్నారు, రూమ్స్కి సంబంధించింది చెప్తున్నారు, వాష్రూమ్స్కి సంబంధించింది. ఏ పేరు బేట? ఏ క్లాస్ మీది? ఏమంటారా ఎవరు ఇక్కడ వాష్రూమ్స్కి ప్రాబ్లం అవుతుంది, డ్రింకింగ్ వాటర్ది కూడా ప్రాబ్లం ఉంది. సార్ ఇంకోటి వాటర్ ఫిల్టర్ ఖరాబ్ అయింది సార్. అది ఫిల్టర్ కాకొచ్చింది సార్, వాటర్ ఫిల్టర్ మీరు వచ్చేటప్పుడు అప్పుడు వచ్చింది సార్. అది కరెక్ట్ नहीं है सर, खराब होगा सर, डायरेक्ट भी पानी बचे వీరికి ఎప్పుడన్నా కలెక్టర్ గారు కానీ అట్లా ఎవరైనా వచ్చింది సార్ విజిట్ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా గెలిచినటువంటి స్పీకర్ గారు ఎప్పుడైనా వచ్చిందా? రాలేదు సార్. ఇవన్నీ తెలుసుకుందామని వచ్చిన బిడ్డ కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాం. कौन सा क्लास चल रहा है मैम? जियोलॉजी। पीने का पानी का भी वॉशरूम और रूम्स भी बराबर नहीं है। बहुत सारे इसलिए यहाँ पर बैठ के पढ़ते हैं। अगर बारिश है तो कहाँ बैठते हैं आप लोग? कोई प्रॉब्लम ठीक है बेटा। అరే వీళ్ళకేమమ్మా స్కూల్ డ్రెస్ లేదా? ఇంకా ఉన్నాయి సార్, కొద్దిమందికి చినిగిపోయినా ఇంకా రాలేదు సార్. 15 వీళ్ళకు డ్రెస్ రాలేదా? ఇంకా రాలేదు సార్. యూనిఫామ్ లేదా? ఒక్కొక్క డ్రెస్ వేసుకున్నారు. యూనిఫామ్ ఇంకా ఈ సంవత్సరం కుట్టడానికి ఇచ్చినాం సార్, ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. 15th లోపల వస్తుంది. స్కూల్ స్టార్ట్ కాకముందు వస్తుంది అప్పుడు. ఒక్కొక్క డ్రెస్. ఏ క్లాస్ బేటా? 5th సార్. 3rd 5th ఏమన్నా? వీళ్ళు 3rd, ఇక్కడ 5th సార్. ఇక్కడ 3rd, మీరు 5th, మధ్యలో 4th లేదు సార్. ఒకటే దాంట్లో ఇద్దరమ్మా? సార్ మీరేం సబ్జెక్ట్? మేము అన్నీ చెప్పాల్సిందే అన్నీ చెప్పాల్సిందే. మేము ఇద్దరే ఉన్నాం సార్. ఇద్దరే? 50 మంది ఉన్నాం సార్.
ఫస్ట్ టు ఫిఫ్త్ ఇద్దరు చేస్తారు. మీకు బ్రేక్ఫాస్ట్ పెడుతున్నా బేట, పొద్దున టిఫిన్ పెడుతున్నా? మీరు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు కాదు, ఇక్కడ స్కూల్లో పెట్టాలా, పెడుతున్నారా? మన మండలం రాలేదు సార్, ఇంకా రాలేదు. రాలేదు సార్. లంచ్ ఒకటే వస్తుంది సార్ మనకి. మీరు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నా? ఇంటికాడ తినొచ్చి లంచ్ తీసుకొచ్చుకుంటున్నారు? లంచ్ లేదు సార్, లంచ్ పెడతారు సార్. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ వస్తుంది, ఇంటికాడ తినొస్తుంది. ఇంటికాడ తినొస్తారు. నీ పేరు చెప్తారా? ఏ క్లాస్ అయ్యింది? ఫస్ట్, సెకండ్, ఫోర్త్, థర్డ్, ఫిఫ్త్ దాంట్లో. చిన్నప్పుడు నేను కూడా అట్టే ఎవరు వచ్చిన గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. కానీ డ్రెస్సులు, వీళ్ళకి డ్రెస్ కోడ్ లేదు, యూనిఫామ్ రాలేదు. మీకు ఎవరికి బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఇంటికాడ చేసి వస్తుందా, ఇక్కడ పెడుతుందా? పొద్దున ఇంటికాడ లంచ్ ఒకటి ఇక్కడ పెడుతున్నారు. మీరేం సబ్జెక్ట్ అని చెప్పుడా? అందరికీ నమస్కారం. ఈరోజు వికారాబాద్ పట్టణంలోని జూనియర్ కాలేజీలో దాని పక్కనే ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలనే ఉద్దేశం చేత బీఆర్ఎస్ పార్టీ తరపున ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కాలేజీలో చూస్తే దాదాపు 800కు దగ్గర విద్యార్థినులు ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా సందర్భాల లోపల ఈ కాలేజీ జిల్లాలో ఫస్ట్ సెకండ్ కూడా వచ్చింది. కానీ ఇక్కడ సదుపాయాలు చూస్తే చాలా అరకొరగా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు కొన్ని క్లాసులలో అయితే చూస్తుంటే, ఇప్పుడు నేను ఇందాకనే ఒక క్లాస్కు పోతే దాదాపు 93 మంది 94 మంది ఒక క్లాస్లో కూర్చొని ఉన్నారు. అబ్బాయిలు అమ్మాయిలు వేరే వేరే గ్రూప్ వాళ్ళు అందరు కలిసి ఉన్నారు. ఇంకొక క్లాసులకు పోతే ఒకటే క్లాస్లో ఒక సైడు వెనక సైడు బోర్డు దిక్కేమో ఒక టీచర్ చెప్తా ఉంది, ఇంకొక సైడ్ బోర్డు పెట్టేమో ఇంకొక టీచర్ వేరే క్లాస్ చెప్తా ఉంది. ఒకటే రూమ్ లోపల ఇద్దరు టీచర్లు చెప్తుంటే వాళ్ళకు డిస్టర్బెన్స్ ఉండదా? టీచర్లకు డిస్టర్బెన్స్ ఉంటుంది, స్టూడెంట్స్కు డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇగో ఇక్కడ మా వెనకాల కనిపిస్తుంటాయి, వెనకాల కూడా చూపెట్టండి, వెనకాల కనిపిస్తున్నాయి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ₹1 కోటి శాంక్షన్ చేసి 10 రూమ్లు శాంక్షన్ చేసినాం. అవి స్లాబ్ లెవెల్కి వచ్చి ఆగిపోయినాయి. విద్యార్థులు ఇక్కడనేమో ఇంత ఇబ్బంది పడుతున్నారు. అకామిడేషన్ సరిగా లేదు, మాకు కూర్చోవడానికి చక్కగా లేదు, మాకు అకామిడేషన్ కావాలా, రూములు సరిపోతలేవు అని చెప్పి విద్యార్థులు అవస్థ పడుతుంటే, మేము శాంక్షన్ చేయించినటువంటి రూమ్లను కూడా కంప్లీట్ చేయకుండా స్లాబ్ లెవెల్లో వదిలేసిండ్రు. ఏమవుతుంది అవి కంప్లీట్ చేస్తే? ఇప్పుడు గౌరవ స్పీకర్ గారు ఉన్నారు ఇక్కడ. స్పీకర్ గారు ఏం చేయాలంటే, మేము 10 రూములు శాంక్షన్ చేస్తే ఆయన ఇంకా పెద్ద హోదాలో ఉన్నారు కాబట్టి 20 రూములు శాంక్షన్ చేయాలి. కానీ మేము ₹1 కోటి ఇస్తే ఆయన 2 కోట్లో 3 కోట్లో ఫండ్ ఇచ్చి దీన్ని డెవలప్ చేయాలి. మేము ₹1 కోటి ఇచ్చినాం కానీ ఇప్పటి వరకు స్పీకర్ గారు ఈ కాలేజీకి రాలేరంట. ఏం సమస్యలు ఉన్నాయో కనీసం పట్టించుకోలేరంట. అసలు ఆయన రాకపోయి అని చెప్పి ఎన్నోసార్లు ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు పోయి ఆయన దృష్టికి తీసుకొని పోయిండ్రంట. విద్యార్థులు కూడా తీసుకొని పోయి కలిసిండ్రంట. 1.5-2 సంవత్సరాల క్రితమే కలిస్తే 6 నెలల లోపల మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము అని చెప్పి కూడా చెప్పిండంట. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఈ కాలేజీకి రాలే, ఒక్క సమస్య తెలుసుకోలే. విద్యార్థులు ఇప్పుడు ఒక దగ్గర పోతే అయితే మెట్ల మీద కూర్చున్నారు తెలుసా. మెట్ల మీదనే బోర్డు పెట్టేసేసి అక్కడనే పాఠాలు చెప్తున్నారు. ఇగో ఇంకొక దగ్గర ఆ స్లాబ్ కింద చూస్తే వర్షం వస్తే ఆ పిల్లలు ఎట్లా కూర్చుంటారు? పూర కింద బండలు కూడా లేవు, మట్టి లోపల కూర్చున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు అందరు కూడా మట్టి లోపల కూర్చున్నారు. మీరు స్పీకర్ గారు ₹1 అన్నా ఈ కాలేజీకి శాంక్షన్ చేసిండ్రా? ఒక్కసారన్నా ఇక్కడికి వచ్చి పరిశీలించిండ్రా? ఇగో ఇంకొకటి చెప్తున్నారు, తాగే నీళ్ళది కూడా సమస్య ఉన్నదంట. తాగే నీళ్ళది ఏం సమస్య ఉన్నదంటే, బోరు ఉండే, ఆ బోర్ ఏదో పాడైందో ఏదోనంట. గల్లీలకు వెళ్ళి వాళ్ళు వచ్చేమో వేరే బోర్ నుంచి తీసుకొని ఇస్తలేరంట. బోరు శాంక్షన్ చేయాలంటే 40 రోజులు అయిందంట ఇప్పటికి ఇక్కడ పాడైపోయి. బోరు పాడైపోయి 40 రోజులు అయితే
బోరు శాంక్షన్ చేయడానికి దానికి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఎవరన్నా నవ్విపోతారు ఇంటే. ఒక్క బోర్ వేపించనీకే, లేకపోతే చెడిపోయినటువంటి బోరు మంచిగా చేయడానికి ఉత్తర ప్రత్యుత్తరాలు అవసరమా? ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కదా, ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్క ఫోన్ చేస్తే ముందు బోరు వేపించేసి పిల్లలకు సమస్య పరిష్కారం చేయాలా? గది చేయకపోతే ఎట్లా చెప్పు? ఇంకొకటి, ఇక్కడ వాష్రూమ్స్కు సంబంధించినటువంటి మరుగుదొడ్లకు సంబంధించినటువంటి సమస్య చాలా ఉన్నదని చెప్తున్నారు. ఈ పాఠశాలలో దాదాపు 500 మంది స్టూడెంట్స్ అమ్మాయిలు ఉన్నారంట. అక్కడ తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు, ఉర్దూ మీడియం వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉంటే 4 అంటే 4 బాత్రూములు ఉన్నాయంట. మగపిల్లలు ఎక్కడ పోతున్నారా అంటే బయటికి పోతున్నాం సార్ అంటారు. వాష్రూమ్స్ ప్రాబ్లం ఉన్నది, ఇక్కడ చదువుకునికే కూర్చొని చదువుకోవడానికి రూమ్స్ ప్రాబ్లం ఉన్నది, తాగునీళ్ళ ప్రాబ్లం ఉన్నది. నేను స్పీకర్ గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు అర్జెంటుగా ఈ కాలేజీకి రావాలా, సమస్యలు తెలుసుకోవాలా, పరిష్కరించాలా. ఇక ఈ పక్కనే ఉన్నటువంటి స్కూల్ ఎట్లున్నదో చూద్దామని చెప్పి నేను ప్రైమరీ స్కూల్కు పోతే అక్కడ 5 తరగతులు, 1, 2, 3, 4, 5 తరగతులు 2 క్లాసులలో 2 తరగతులలో నడుస్తున్నాయి. 2 గదులు. ఒక దాంట్లోనంట 1, 4 తరగతులు ఒక దాంట్లో నడుస్తున్నాయి, 2, 3, 5 ఇంకో దాంట్లో నడుస్తున్నాయంట. అక్కడ ఉన్నారు 2 టీచర్లు. అక్కడ పిల్లలు చూస్తే ఎవ్వరికి కూడా యూనిఫామ్ లేదు. ఎట్లుండాలా చదువుకునేటటువంటి పిల్లలు అంటే ఏకరూప దుస్తులు, అందరికీ యూనిఫామ్ ఉంటే దీంట్లో కులాలు లేవు, మతాలు లేవు, పేద లేదు, ధనిక వర్గం లేదనేది తెలియజేయడానికి ఎప్పుడైనా కానీ స్కూల్ పిల్లలందరికీ యూనిఫామ్ ఉంటుంది. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సబితా ఇంద్రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు స్కూల్ పిల్లలకు ఎప్పుడైనా కానీ ఏ క్లాసు వాళ్ళకైనా కానీ స్కూళ్ళు స్టార్ట్ అయ్యే కంటే ముందే వాళ్ళకు డ్రెస్ వచ్చేది. కానీ స్కూళ్ళు స్టార్ట్ అయ్యి జూన్లో స్టార్ట్ అయితే జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఇగో ఆగస్టు నడుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఒక్క డ్రెస్ కూడా రాలేదంట. కనీసం 2 డ్రెస్సులు ఇవ్వాలి పిల్లలకు, ఒక్క డ్రెస్ కూడా రాలేదంట. ఇంకా దీనికి తోడు ఏం చెప్పిండ్రు తెలుసా? ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము స్టూడెంట్స్ కిట్ ఇస్తామని చెప్పిండ్రు. స్టూడెంట్ కిట్ అంటే ఏంది? ఆ డ్రెస్ ఇచ్చుడే కాదు, డ్రెస్తో పాటు షూ, సాక్స్, కంపాస్ బాక్సు, ఇంకా ఏమేమిదో చాలా వస్తువులు పెట్టి విద్యార్థులకు సంబంధించిన స్టేషనరీకి సంబంధించినటువంటి అన్ని వస్తువులు పెట్టి మేము కిట్ ఇస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కనీసము డ్రెస్ కూడా ఇస్తలేరు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు ఏం చేస్తున్నారు? ఈయన రేవంత్ రెడ్డి గారు కిట్ ఇచ్చే బాపతి కాదు, కిట్టు ఏదైనా వస్తుంటే బంద్ చేసే బాపతి. ఉదాహరణకు గర్భిణీలకు ఇచ్చేటటువంటి కిట్టు, గర్భం అయిపోయినాక డెలివరీ అయినాక ఇచ్చేటటువంటి కేసీఆర్ కిట్నే బంద్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఇస్తా అన్నటువంటి కిట్టును మాత్రం ఇవ్వడం లేదు. ఇంకొకటి నేను తెలుసుకున్నది ఏంటంటే, వేరే వాళ్ళని అడిగి కనుక్కుంటే షూ వచ్చి ఉన్నాయంట. చాలా చోట్ల స్కూళ్ళల్లో షూ వచ్చి రెడీగా ఉన్నాయి, కానీ విద్యార్థులకు పంచడం లేదు. ఎందుకు అంటే స్పీకర్ గారికి టైం దొరుకుతలేదంట. దానికి ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టాలనంట, ఇనాగరేట్ చేయాలనంట. మీకు టైం దొరకకపోతే ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ కూడా ఏం జరుగుతలేవు, ఏ 6 నెలలకు ఒకసారి అసెంబ్లీ సెషన్స్ జరుగుతుంటాయి. మరి మిగతా టైం లోపల ఇది ఇనాగరేట్ చేయడానికి ఏమవుతుంది? ఒకవేళ మీకు టైం కుదరలేదు, అక్కడ ఉన్నటువంటి టీచర్లకు చెప్పండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పండి, ఎవరికో ఒకరికి చెప్పి. ఇప్పుడు సర్పంచులు గెలిచినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇక్కడ మీ కుటుంబ సభ్యులే ఉన్నారు చైర్పర్సన్గా, ఇంకా చాలా చోట్ల ఇప్పుడు మీరే నియమించినటువంటి పిఎస్సిఎస్ చైర్మన్లు ఉన్నారు. ఇట్లా ప్రోటోకాల్ వచ్చేటటువంటి వాళ్ళందరికీ చెప్పి అక్కడ షూ ఇప్పించమని చెప్పి నేను మీ అందరిని కూడా ముఖ్యంగా స్పీకర్ గారిని డిమాండ్ చేస్తున్నా. మీ రాక కోసము పిల్లలకు షూ ఇవ్వకుండా ఆపుడు అనేటటువంటిది కరెక్ట్ కాదు. మీరు ఇట్లాగే ఉంటే కొద్ది రోజుల లోపల తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరు కూడా స్కూళ్ళు విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి షూ మాకు కావాలని చెప్పి వాళ్ళు అడిగే పరిస్థితి రాకముందే స్పీకర్ గారు ఇది నిర్ణయం తీసుకోవాలా. ఇంకొక విషయం, స్కూల్లో బ్రేక్ఫాస్ట్ పెడతలేరంట. ఎంత దారుణమైన పరిస్థితి అంటే మనం చూసినాం, ఏం ఫండ్స్ ఉన్నా కానీ కొడంగల్కే పోతున్నాయని చెప్పి చూసినాము, కానీ ఇక్కడ స్పీకర్ గారు ఏం ఫండ్స్ తీసుకొస్తలేడని విన్నాము. కానీ చివరికి బ్రేక్ఫాస్ట్ పిల్లలకు ఉదయాన్నే తలపెట్టినటువంటి అల్పాహార కార్యక్రమాన్ని కూడా కొడంగల్లో స్టార్ట్ అయ్యింది, తాండూరులో స్టార్ట్ అయ్యింది, పరిగిలో స్టార్ట్ అయ్యింది, వికారాబాద్లో ఎందుకు స్టార్ట్ అవుతలేదు? స్పీకర్ గారు ఏం చేస్తుండ్రు?
మీకు గింత నిర్లక్ష్యం అయితే ఎట్లా? అదే జిల్లాలో, ఒకే జిల్లాలో వికారాబాద్లో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఎట్లా, వికారాబాద్లో స్టార్ట్ కాదు ఎట్లా? తీరా తెలుసుకుంటే ఏంటంటే ఇక్కడ కిచెన్ కూడా పెట్టే దిక్కు లేదంట. వికారాబాద్ నియోజకవర్గంలో పిల్లలకు అల్పాహారం ఇవ్వడానికి కిచెన్ కూడా తయారు చేయలేరంట. నేను ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్న స్పీకర్ గారిని, మీరు వెంటనే ఇక్కడ కిచెన్ ఏర్పాటు చేసి వికారాబాద్ నియోజకవర్గంలో ప్రతి స్కూల్కు కూడా బ్రేక్ఫాస్ట్ అందించేటటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఈ కాలేజీకి సంబంధించినటువంటి సమస్యలు, ఇక్కడ స్కూల్కు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించకపోతే ఇది వెనకటి కాలం కాదు. మనం ఢిల్లీలో ఏం జరిగిందో చూసినాం. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది, నిమిషాల లోపల సమాచారం పోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యువత ఒక్కసారి తలుసుకుంటే ఎంతటి వాళ్ళనైనా కానీ మెడలు వంచేటటువంటి కార్యక్రమం వాళ్ళు తీసుకోక ముందే ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ